హాయ్! నేను మీ హరి. ఈరోజు మనం మరికొన్ని ఫాస్ట్ గ్రోత్ ఉన్న వేదాంత, జియో ఫైనాన్స్, ఎస్‌జేవీఎన్, 3i ఇన్ఫోటెక్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్స్ గురించి చూద్దాం. ఈ స్టాక్స్‌లో త్వరలోనే మనం పెద్ద ర్యాలీని చూడబోతున్నాం. మనం ఇప్పటివరకు మన ఛానల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్‌ని ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చిన ఈ స్టాక్స్ దాదాపు 70% ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్‌ని రీచ్ అవ్వటం మనం ఈ ఛానల్‌లో చూడొచ్చు. మనం ఇక్కడ స్టాక్ నేము, ఎన్ఎస్సి కోడ్ మరియు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడొచ్చు. చూడండి, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ విఈడిఎల్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 60 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 311, సెకండ్ టార్గెట్ 353, థర్డ్ టార్గెట్ 415గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 220, మార్కెట్ క్యాపిటలైజేషన్ 97,595 crore. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. పవర్ అండ్ మైనింగ్ సెక్టార్. వేదాంత లాస్ట్ 1 వీక్, లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 1 ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 20% డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. మనకి వేదాంతాలో జస్ట్ ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒకటే మనం 4.28% మనం ప్రాఫిట్ చూడొచ్చు. మనం ఇక్కడ బై చేసుకోవటానికి ఇది మనకు మంచి అవకాశం. మనం త్వరలోనే పెద్ద ర్యాలీని వేదాంతాలో చూడబోతున్నాం. చూడండి, వేదాంత 52 వీక్స్ హై అండ్ లో వాల్యూ మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్ఓసి వచ్చేసరికి 21.2%. ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 5,000 crore. అలాగే ఆర్ఎస్ఐ వచ్చేసరికి 51.4. మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన తర్వాత స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ జిఐఓఎఫ్ఐఎన్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 6 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 295, సెకండ్ టార్గెట్ 351, థర్డ్ టార్గెట్ 453గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 202, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,52,320 crore. ఇది ఎన్ఎస్సిలో రీసెంట్గా ఆగస్టు 2023 నుంచి ట్రేడ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్. జియో ఫైనాన్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే 0.25%, అలాగే లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 2.68% ప్రాఫిట్ని చూపించింది. ఇది రీసెంట్గా ఎన్ఎస్సిలో లాస్ట్ 5 మంత్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. జియో ఫైనాన్స్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి 25 crore. ఇది డెప్ట్స్ ఫ్రీ స్టాకు. మన తర్వాత స్టాక్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ లిమిటెడ్. దీన్ని నార్మల్గా మనం ఏమని పిలుస్తామంటే శాట్లా జల్ వీడియో నిగమ్. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి ఎస్జేవిఎన్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని మనం లాంగ్ టర్మ్ 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 157, సెకండ్ టార్గెట్ 221, థర్డ్ టార్గెట్ 315గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 51, మార్కెట్ క్యాపిటలైజేషన్ 44,500 crore. ఇది ఎన్ఎస్సిలో 2010 నుంచి ట్రేడ్ అవుతుంది. పవర్ సెక్టార్. ఎస్జేవిఎన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే 9.58%, అలాగే లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 24.36%, లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 90.38%, అలాగే లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 230% ప్రాఫిట్ని చూపించింది. మనం గ్రాఫ్లో కూడా కంటిన్యూస్ గ్రోత్ను చూడొచ్చు. ఎస్జేవిఎన్ ఆర్ఓసిఈ చూసుకుంటే 9.27%, ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి 1,038 crore. తర్వాత స్టాక్ వచ్చేసరికి ఐటీ కంపెనీ 3i ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి 3i INFO ఎల్టీడీ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని మనం 60 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 65, సెకండ్ టార్గెట్ 85, థర్డ్ టార్గెట్ 117గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 25, మార్కెట్ క్యాపిటలైజేషన్ 965 crore. ఇది ఎన్ఎస్సిలో ఏప్రిల్ 2005 నుంచి ట్రేడ్ అవుతుంది. ఐటీ సెక్టార్. 3i ఇన్ఫోటెక్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ చూసుకుంటే 1.78%, అలాగే లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 6.62%, లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 26.86, అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 68.83% ప్రాఫిట్ని చూపించింది. మనం గ్రాఫ్లో కూడా లాస్ట్ 6 మంత్స్ కంటిన్యూస్ గ్రోత్ని చూడొచ్చు. మన లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ఎస్సి కూడా వచ్చేసరికి ఐఓసి.
మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 6 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 201, సెకండ్ టార్గెట్ 253, థర్డ్ టార్గెట్ 371గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 75. మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,02,570 crore. ఇది ఎన్ఎస్సిలో 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది పెట్రోలియం ఇండస్ట్రీ. ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి 46,871 crore. ఇండియన్ ఆయిల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే 3.78%, అలాగే లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 12.61%, అలాగే లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 45.66%, అలాగే లాస్ట్ 1 year చూసుకుంటే 74.79% ప్రాఫిట్ని చూపించింది. మనం గ్రాఫ్లో కూడా లాస్ట్ 1 year చూసుకుంటే కంటిన్యూస్ గ్రోత్ని చూడొచ్చు. ఇండియన్ ఆయిల్ థర్డ్ క్వార్టర్లో 8,063 crore ప్రాఫిట్ని చూపించాయి. అందువలన ఈ స్టాక్స్ 4% రైజ్ అయ్యాయి. మా ఛానల్ నుండి లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.